సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. 7వ వచనం, అది మరి ఒక సువార్త కాదు కానీ, చూడండి, క్రీస్తు సువార్త అంటే క్రీస్తు మాటలని చెడిపేస్తున్నారు లేదా? ఇప్పుడు యేసుక్రీస్తు ఒకడు ఏమన్నాడు మత్తయి సువార్తలో? ధనవంతుడు పరలోక రాజ్యము చేరుట అసంభవం అంట, దుర్లాభం అంటే చేరలేడు అని అంటున్నాడు. నిజమా కాదా ఇది? ఒక ధనవంతుడు పరలోకం చేరడము అసలు కాని పని అంటున్నాడు అనమాట. మన బోధకులు ఏమంటున్నాడు? నువ్వు ధనవంతుడు అయిపోతావు, పట్టజాలనంత ధనము నీకు ఆకాశ వాకిట్లు విప్పిచ్చేస్తాడంట. ఏంటి ఆకాశ వాకిట్లు ఇప్పించే? ఎక్కడ పెట్టుకుంటావు అది ధనవంత మనం? అంటే దేవుడు ఒక మాట చెప్తే ఆ మాటని వ్యతిరేకించేవాడే అపవాదంట, మనల్ని మాయలో పెట్టేవాడే అపవాదంట. ఇప్పుడు అదే చెప్తుండే, ఏమంటున్నాడు? అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరు వారు, మిమ్మను కలవరపరచువారు కొందరున్నారు. వారే ఎవరంట? బోధకులు. మనల్ని కలవరపరచు వాళ్ళే బోధకులు అంటండి, ప్రవక్తకులంట, యాజకులంట. వీళ్ళంతా కూడా ధనం మాయలో, మత్తు మాయలో పడిపోయి ఆ రోజు వాళ్ళు ఎలాగున్నారో యూదుల కాలంలో, ఈ రోజు కూడా మన మధ్యన అలాగే